నమస్కారం ప్రసాద్ గారు. బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరు బాగున్నారా? బాగున్నాండి. చెప్పండి. కోవిడ్కి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది. కోవిడ్కి వచ్చి నేను 10 ఏళ్ళు అవుతాను. జాబ్ ఏం జాబ్ పని దొరికితే పని చేయడమే. అంటే బయటనా? అంటే కంపెనీలోనే. కంపెనీలోనా? వర్క్ ఏం చేస్తారా? వర్క్ అంటే కంపెనీలో అన్ని పనులు చేస్తా. అంటే అక్కడ మనం చెప్పినట్టు నడుస్తుంది కదా, వాళ్ళు చెప్పినట్టు. అంటే 10 నెలలు ఇంటికి పోలేదు మీరు? పోయి వచ్చిన. మ్యారేజ్ అయిందా? అయింది. మాది ఎక్కడ? బద్వేలా. ఇక్కడ కోవిట్లు ఎక్కడ? కోవిట్లో పర్వాలేదా? మళ్ళీ పోతే అక్కడ ఏదో బాగుంటది అంటారు, అంతా నిజమేనా? పర్వాలేదా? బాగుండదు. బాగుంటది, అందరికీ ఇంట్లో ఉంటుంది. ఇక్కడ బాగా అమ్మాయిలు ఉంటారంట, ఎంజాయ్ చేస్తారంట. ఏమో నేను ఏమి చూడలేదా? ఎంత సంపాదించినారు? ఎంత 20 లక్షలు సంపాదించుంటా. 10 ఏళ్ళకి 20 లక్షలా? 10 ఏళ్ళకి కాదు, ఒక 4-5 ఏళ్ళకి. 4-5 ఏళ్ళకి నుంచి 4-5 ఏళ్ళ నుంచి సంపాదించిన బాగా. ఏం విశేషాలు అయితే ఇక్కడ? ఏముంది, విజా కావాలంటే ఎట్లా ట్రై చేయాలి? విజా కావాలంటే మనము అందరిని నమ్మకూడదు. ఇప్పుడు ఏమది నమ్మి ఇప్పుడు నా కంపెనీలో నా దగ్గర ఉందంటే అది వేరు. నేను ఇస్తానని చెప్పి వాళ్ళు ఇంకొకరికి ఇచ్చి డబ్బులు తినేస్తారు. మళ్ళీ ఎవరిని అడిగినా కూడా నువ్వు నన్ను అడుగుతూ నాకు ఇల్లు కాంటాక్ట్ లో ఉంటే కదా, ఎవరు లేరు. అలాగా డబ్బులు కడితే వెళ్ళిపోతాయి. మనం ఎవరు నమ్మలేని పరిస్థితి. నిన్ను మాల్యాలు ఎవరో కొట్టినారని చెప్తాను యూట్యూబ్ లో, నిజమేనా? కొట్టడం అయితే ఏం కొట్టలే, అది అనుకోకుండా షూటింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి తగిలిందని కొట్టడం అయితే కొట్టిండ్రు. కానీ అది నేను చెప్పాను, తప్పు నాది కాదు, చూసుకోలేదండి. ఏదో అమ్మాయి కోసం అన్నారు. లేదు, నేను వీడియో తీసుకుంటూ పోతే వాళ్ళు నాకు కొంచెం చూసుకోకుండా వాళ్ళకి చేయగలిగిందని కొట్టిండ్రు. ఏదో అమ్మాయిల కోసము ఎట్లా ఇద్దరు కొట్టుకున్నారు? లేదు, అమ్మాయిల గురించి అంటే ఇక్కడ మాకు అన్నీ ఏం లేదు. టిక్ టాక్ చేసుకోవడమా, మళ్ళీ అయిపోతే, లేదంటే సామాన్ తీసుకోవడమా, రావడం అంతే. ఇది నీకు వర్క్ ఉంది కదా యూట్యూబ్ ఇవన్నీ? ఫ్యాషన్. డబ్బు కోసమా? డబ్బు కోసం కాదు. డబ్బు కోసం అంటే దొంగతనాలు చేసినా డబ్బు సంపాదించచ్చు. ఫ్యాషన్ అంటే అందరు డబ్బు కోసం యూట్యూబ్ పెట్టి అందరు చేస్తా ఉంటారు కదా, అందరు పెడితే అందరికి వస్తుందా? లక్షలు వస్తాయి అంటారు. ఎవరికో వచ్చే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు అట్నే అంటే యూట్యూబ్ పెట్టే లక్షలు వచ్చాయి. హీరోలే మరి సినిమాలు తీయకుండా యూట్యూబే పెట్టచ్చు కదా, వాళ్ళకి లక్షలు వచ్చేది. కోట్లు వస్తారు. మీరు అట్టే సంపాదించాలని కదా, వాళ్ళ కష్టం కదా. ఇది కష్టం కాకుండా వీళ్ళు ఎట్లా సంపాదిస్తారు? వాళ్ళు కష్టపడతారు కాబట్టి కోట్లు సంపాదించారు. దీంట్లో ఏమాత్రం సంపాదిస్తారు? హీరో అంటే మీ ఎవరి ఫ్యాన్స్? నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఫ్యాన్సా? ఎన్టీఆర్ ఏం వస్తుంది మీకు? డాన్స్, డైలాగ్.